యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. మీరే కాదు, మీ బంధుమిత్రులు వారందరూ కూడా వారికి తెలియపరచండి. లేవగానే మొదటిగా ప్రార్థన చేసుకోవడము, వాక్యాన్ని ధ్యానించడము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ప్రతి ఒక్కరికి మీరు తెలియపరచండి. మీరు ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు కూడా మొదటిగా లేచిన వెంటనే వాక్యమును ధ్యానించి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకొనండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం, ఎంత దేవుడిస్తున్న వాగ్దానం. నిజంగా మరి భక్తిహీనత కలిగిన వారు ఆ మార్గాన్ని విడమంటున్నాడు. దుష్టులు తమ తలంపులను మానివేయమంటున్నాడు. ఎంత గొప్పగా దేవుడు ఒక గొప్ప కృపనిస్తున్నాడు. ఈ కృపను మనము విడిచిపెట్టకూడదు. మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పిదమును విడిచిపెట్టినట్లయితే, వాటిని పూర్తిగా వదిలినట్లయితే దేవుడంట మనం క్షమించి తిరిగి మరలా ఆయన వైపుకి దేవుడు ఆయన ఒడికి చేర్చుకుంటాడంట. చూడండి ఎంత గొప్ప మాటగా, ఆయన యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని యందు జాలి పడతాడంట. ఎంత గొప్ప దేవుడు! అసలు ఈ యొక్క ప్రతి నరుడి మీద దేవుడికి ఎంత ప్రేమ. ఎందుకు ఈ ప్రేమ అంటే ఆయనలో నుండి వచ్చాం కదా, ఆయన స్వరూపాలం కదా. ఆయన స్వరూపము ఈ భూమి మీద ఉండుట, కేవలం ఆయన స్వరూపాన్ని భూమి మీద ఉంచుట, కేవలము నిత్యము కూడా ఆ స్వరూపముతో ఒక ఘనతని దేవుణ్ణి పొందుకొనుటకు, గణపరచుట కోసము, ఆయన మహిమపరచుట కోసము, ఆయన స్తుతించుట కోసము, ఆయన మనసు వంటి మనసును కలిగి భూమి మీద ఉండుట కోసము నరుని చేసి, ఆయన స్వరూపమును చేసి జీవవాయును ఊది దేవుడు మరి ఒక నరునిగా ఒక రూపమును దేవుడిచ్చి ఒక మానవునిగా ప్రభు నిలబెట్టున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఇంత కృపిచ్చి మనకింత మరి ఒక గొప్ప కృపను చూపిస్తే మనం ఆయన మాట వినలేకపోతున్నాం. దుష్టుల మార్గంలో వెళ్తూ ఉన్నాం, భక్తిహీనత జీవితాన్ని కలిగి ఉంచున్నాం, దేవుని యొక్క మాట వినలేని వారిగా ఉంచున్నాం, పాపంలోనే పరిగెడుతున్నాం. అయినను కూడా ప్రభు ఒక మాట చెప్తున్నాడు, తిరిగి మరలా ఆయన వైపుకు మళ్ళినట్లయితే జాలి చూపుతానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు. ఎంత క్షమించే దేవుడు ఎక్కడుంటాడండి? ఎంత గొప్ప దేవుడు! ఇన్ని తప్పులు చేసి పాపాలు చేసినా కూడా మళ్ళీ క్షమిస్తాను, నా ఒడికి రండి అంటున్నాడంటే ఎంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు ఉన్నారండి. ఎంత గొప్ప దేవుడు! నిజంగా మరి ఇప్పటికైనా మన జీవితాలను సరిచేసుకోవాలి. ఇప్పటికైనా భక్తిహీనతను కలిగిన ఉన్నవారు మరి భక్తిపరులుగా మార్చబడటానికి మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన కలిగి ప్రతి పాపమును విడిచిపెట్టండి, ఆయన వైపుకు మళ్ళండి. చివరి దినాలలో ఉంటున్నాం, చివరి కాలంలో ఉంటున్నాం. ఈ చివరి దినాలలో మన మనసును మార్చుకొని భక్తి జీవితంలోనికి మనం ముందుకు సాగకపోతే మనకు నిత్య నరక అగ్ని తప్పదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నా వైపుకు మళ్ళండి, నేను జాలి చూపి క్షమిస్తాను అని చెప్తున్నప్పుడు, అట్టి క్షమాపణ మనకి దేవుడిస్తున్నప్పుడు ఇప్పటికైనా మనం ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో వెలిగించబడే వారిగా మనం నిలిచి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు క్షమాపణ దొరకడమే కాదు, నీ కుటుంబం దీవించబడి వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఒక్కొక్క మాటగా మీరు మాట్లాడుతుంటే నిజముగా ప్రభా మా హృదయ వేక ప్రతి నికాస్యమే ప్రభా. వెన్ ఈస్ గో బికారి మై కిస్ట్ అండ్ బికా ఫ్లవరిమా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు గొప్ప
గొప్ప దేవుడవు నాయన. క్షమించుటలో ప్రతినేకముగా నా ప్రభా తిరిగి మరలా ఉడికి చేర్చుకుంటానంటున్న తండ్రి, నీ కోట్లాని స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభా భక్తిహీనతలను కలిగి ఉన్నట్లయితే ప్రభా ఇప్పుడే వారి జీవితాలను సరిచేసుకొని భక్తి కలిగిన వేగములో వెలిగించబడుటకు నీ కృప సహాయము దయచేయండి అయ్యా. మీరు వికావరి మై కిందల రబాసి కావరి మైకి ఫ్లావరిమా వైహెలిజ లోబై క్యామ్ ది మైక్ లీజ వస్తి కావరిమా ఐకెని స్కామ్ ది మైక్ లీజ వస్టెండ్ మీ కావరి మైక్ లో బైకెని కా ఫ్లావరిమా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి ప్రభా. వారి యొక్క ప్రతి నీకమును సరి చేసుకొని ప్రభా నీలో వెలిగించబడే కృపను దయచేయండి అయ్యా. మీరు దీవించి ఆశీర్వదించమని ఐ కెన్ బి కాఫ్లికాసిమును దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.